హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మన పోడ్కాస్ట్ ఛానల్ అయితే 'గుంటూరు కారం' మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ లవర్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ చూసుకుంటే రమణ అంటే మహేష్ బాబు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర రమ్యకృష్ణ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక తల్లికి దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత తల్లి ప్రస్తావన అయితే వస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రమణ మళ్ళీ తన తల్లిని అయితే చేరుకున్నాడా లేదా, అసలు వసుంధర ఎందుకు తన కొడుకుని దూరం పెట్టింది, ఈ దూరానికి కారణం ఎవరు, రమణ తండ్రి సత్యం అంటే జయరాం పాత్ర ఏంటి, ఈ మధ్యలో అముక్త మల్య సీరియల్తో రమణ ప్రేమ కథ ఎలా సాగింది, ఫైనల్గా రమణ తల్లికి దగ్గరయ్యాడా లేదా అనేది మిగిలిన కథ. సో ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్ చూసుకుంటే భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్తోనూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే సాగింది. ఇక మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్గా అయితే నిలిచింది. పైగా తన డైలాగ్ డెలివరీలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పట్లాగే మహేష్ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక త్రివిక్రమ్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. సో ఇక ప్రధానంగా సినిమాలో పోస్ట్ ఎపిసోడ్ మహేష్ బాబు శ్రీలీల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఇక కథను ఎలివేట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్, అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు, త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్లు అండ్ మ్యానరిజమ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల నటన పరంగా తన గ్లామరస్ పర్ఫార్మెన్స్తో అయితే మెప్పించింది. ఇక మీనాక్షి చౌదరి కూడా ఉన్నంతలో బాగానే నటించింది, కానీ ఏ డైలాగులు లేవు. సో అలాగే కీలకమైన రమ్యకృష్ణ రోల్, ఆ పాత్రలో ఆమె నటించిన విధానం, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆమె నటన చాలా బాగుంది. ఇక విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా అయితే చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామిక ఆహాభావాలతో కొన్ని చోట్ల అయితే నవ్వించాడు. అదేవిధంగా జగపతి బాబు, ఈశ్వర్రావు ఇంకా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రలు అయితే తమ నటనతో అయితే ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి త్రివిక్రమ్ కామెడీతో పాటు యాక్షన్తో ఆకట్టుకున్నప్పటికీ, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మంచి పనితీరుని అయితే కనబరిచినప్పటికీ కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకుని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇంట్రెస్టింగ్గా సాగిన సన్నివేశాలు సినిమా స్థాయిని అయితే తగ్గించాయి. అలాగే మదర్ ట్రాక్లో సీన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా అయితే లేవు. ఇక కొన్ని సీన్స్లో శ్రీలీల ఓవర్ యాక్టింగ్ చేస్తున్న భావన అయితే మనకు కలుగుతుంది. పైగా సినిమాలో ఉన్న కామెడీని సినిమా మొత్తం దర్శకుడికి కంటిన్యూ చేసే స్కోప్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్గా సాగడం, దీనికి తోడు సెకండ్ హాఫ్లో ప్రధాన సీక్వెన్స్లు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్గా అయితే నిలిచాయి. ఓవరాల్గా త్రివిక్రమ్ పంచులు పేలిన ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం బాగా నిరాశపరిచిందనే చెప్పొచ్చు. టెక్నికల్ పరంగా త్రివిక్రమ్ దర్శకుడు ఆకట్టుకున్న, రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా కామెడీ ఎలిమెంట్స్తో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమను సమకూర్చిన పాటలు అయితే బాగున్నాయి. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. సినిమాటోపిక్ గ్రిప్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాలో సన్నివేశాలు కథకు అనుగుణంగా చాలా అందంగా అయితే చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని చోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి ఉంటే అయితే బాగుండేది. సో ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారం మహేష్ బాబు అమ్మాయిని మాత్రం ఆకట్టుకుంది అంతే. ఇక త్రివిక్రమ్ మార్క్ కామెడీ, మహేష్ బాబు నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే బలమైన కథ లేకపోవడం వల్ల కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా అయితే సాగింది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే చూసుకుంటే బాగానే ఉంటుంది. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి. మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.